సెమీ క్రిస్మస్ సందర్భంగా కూటమి ప్రభుత్వం క్రైస్తవ సమాజానికి చేసిన మంచిని జ్ఞప్తికి తెచ్చుకునే చిన్న ప్రయత్నం. ఈ ఏవి రూపొందించినది ప్రొఫెసర్ జోసెఫ్ మూసిగంటి, టీడీపీ క్రైస్తవ నాయకుడు. సహకరించిన మైనారిటీ మినిస్టర్ ఫారూక్ గారికి, టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ అండ్ ఎక్స్-ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారికి, క్రైస్తవ నాయకుడు, హైటీ ఈవెంట్ కోఆర్డినేటర్ కొడాలి విజయ్ గారికి నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం 2014-19 5 సంవత్సరాల కాలంలో గాని, ఇప్పుడు 18 నెలల కాలంలో గాని క్రైస్తవ సమాజానికి చేసిన మేలును బట్టి క్రైస్తవ సమాజం కూటమి ప్రభుత్వంకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. బైబిల్లో చెప్పినట్టుగా 1 తిమోతి 2:1-2 వచనాలలో ఉన్నట్టు అనుదినం క్రైస్తవ సమాజం ప్రధానమంత్రి గారి కొరకు, ముఖ్యమంత్రి గారి కొరకు, మంత్రులు, నాయకులు, అధికారులు బాగా పరిపాలన చేయనట్లు మంచి ఆలోచనలు యేసుప్రభు ఇవ్వాలని నిరంతరం క్రైస్తవ సమాజం మీకోసం ప్రార్థనలు చేస్తారు. ఇక 2014-19 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా క్రైస్తవ సమాజానికి సుమారు 475 కోట్లు పైనే ఖర్చు పెట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-24 5 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్క పథకం పాస్టర్స్ గౌరవ వేతనానికి సుమారు 105 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. యేసు చూచుచున్న దేవుడు క్రైస్తవ సమాజానికి, ప్రజలకు మేలు చేసేవారిని ఆశీర్వదిస్తాడు. మాకు కీడు చేసేవారి మీద మేము పగ తీర్చుకోము, కానీ దేవుడు చూస్తాడు. ఇక గత 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం క్రైస్తవ సమాజానికి చేసిన మేలు. గత ప్రభుత్వం పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ కాలపరిమితి లైఫ్ టైం ఉన్న దానిని 3 సంవత్సరాలకు కుదించగా, ఆనాడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే అర్హత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అది కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు తిరగకుండానే మ్యారేజ్ లైసెన్స్ ప్రక్రియ సులభతరం చేసి 3 సంవత్సరాల కాల వ్యవధి నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. గత ప్రభుత్వం సుమారు 12,000 ఎయిడెడ్ స్కూల్స్ నుంచి ఎయిడెడ్ టీచర్స్ ని ఉపసంహరించుకోగా, లోకేష్ గారు హామీ ఇచ్చినట్టుగా ఇక ఏపీలో ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సీఎం జగన్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ఎయిడెడ్ స్కూళ్ల మూసివేత కారణంగా లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవడమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మరణశాసనం కావడం చాలా విచారకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ఎయిడెడ్ స్కూల్స్ కి ప్రభుత్వమే జీతాలు ఇచ్చే ఎయిడెడ్ టీచర్స్ ని నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది. తరువాత ప్రతి జిల్లాలో ప్రభుత్వం నిర్వహించే సెమీ క్రిస్మస్ బడ్జెట్ ఇంతకు ముందు ప్రభుత్వం ప్రతి జిల్లాకి 30,000 ఇస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఇప్పుడు ప్రతి జిల్లాకి 2 లక్షలకు పెంచింది. లోకేష్ గారి పాదయాత్రలో లోకేష్ గారు హామీ ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం ఇమాములకు, పూజారులకు ఇచ్చినట్టుగా పాస్టర్స్ కూడా గౌరవవేతనం ఆపకుండా ఇప్పటి వరకు 30 కోట్లు ఇచ్చారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా మైనారిటీ వెల్ఫేర్ డే అండ్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా మైనారిటీ మినిస్టర్ ఫారూక్ గారు ముస్లింస్ తో పాటు క్రైస్తవ టీచర్స్ కి, క్రైస్తవ విద్యార్థులకు అవార్డ్స్ ఇచ్చారు. తరువాత చర్చికి వెళ్లే షెడ్యూల్ కులాల వారికి సంపూర్ణ మత స్వేచ్ఛ కోసం 2018 సంవత్సరంలో చంద్రబాబు గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. రాష్ట్రంలో దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించడం సహా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టగా, భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు ప్రకటించారు. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ చేరినా, ఏ కులంలో, ఏ మతం లేకపోయినా, వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా కూడా వెంటాడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు కానీ, అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారే డిక్లేర్ చేసుకునే వరకు వారికి క్రైస్తవ సర్టిఫికెట్ ఇవ్వకూడదని కోరుతున్నాం. అదే విధముగా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్రైస్తవ సమాధుల స్థలాల సేకరణ కోసం మెమో జారీ చేసింది. తరువాత గ్రేట్ లీడర్ గా ప్రూవ్ చేసుకుంటున్న మా నారా లోకేష్ గారు క్రైస్తవ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. వేలాంగిణిలో చిక్కుకున్న క్రైస్తవులను సురక్షితంగా తీసుకురావడం గాని, మంగళగిరిలో చర్చి కాలిపోతే తిరిగి నిర్మించుకోవడానికి దానికి అనుమతి విషయంలో గాని లోకేష్ గారు చొరవ చూపారు. గతంలో
కన్వర్షన్స్ మీద చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను బట్టి చంద్రబాబు గారు క్రైస్తవ వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి కొంతమంది ప్రయత్నించారు. నిజానికి చంద్రబాబు గారు అన్నది ఒక విధముగా కరెక్ట్. బలవంత మత మార్పుడులు జరిగాయి, కానీ మా పాస్టర్స్ చేయలేదు, మా బైబిల్ చెప్పలేదు. కానీ గత ప్రభుత్వ హయాంలో కోప్టెడ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవుల కోసం మతం మారారు. ఇది ముమ్మాటికి తప్పే. గత ముఖ్యమంత్రి క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని క్రైస్తవ సమాజానికి సేవ చేయని వ్యక్తికి ఇచ్చారు. చంద్రబాబు గారు ఎప్పుడూ అలా చేయలేదు. తరువాత 2014-19 5 సంవత్సరాల కాలంలో క్రైస్తవ సమాజానికి చంద్రబాబు గారు ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని నియమించారు. క్రైస్తవ సమాజంలో ఉన్న అన్ని కులాలు కలిపి 20-23% మంది ఉంటారు. కానీ గత ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. తరువాత ప్రపంచంలోనే దైవాన్వేషణ ఎక్కువ చేసే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇది మంచిది. ఒక సందర్భంలో చంద్రబాబు గారు అన్నారు, దేవుని ఆలయాలు లేకపోతే జైళ్లు ఆసుపత్రులు సరిపోవని. ఇది ముమ్మాటికి నిజం. మనిషికి మార్పు కలిగి కంట్రోల్లో ఉంచేది దైవభక్తి మాత్రమే. క్రైస్తవ మతం మార్చే ప్రక్రియ కాదు, మనసు మార్చే ప్రక్రియ. చంద్రబాబు గారికి అన్ని మతాలను ఒకేలా చూసే మనస్తత్వం ఉంది. తరువాత ప్రతి సంవత్సరం చివరి దినం సెలబ్రేట్ చేసుకుంటారు. నూతన సంవత్సరం గుడిలోకి వెళ్లి దేవుని ఆశీర్వాదం తీసుకుంటారు. కావున ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్, జనవరి 1వ తేదీని సెలవిచ్చి దానికి బదులుగా 2వ శనివారం వర్కింగ్ పెట్టమని మనవి. గత ఎన్నికలలో చాలా క్రైస్తవ సంస్థలు చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచాయి. ఇప్పుడు రాష్ట్రంలో మత సామరస్యం కాపాడుతున్నారు. ఇక ముందు కూడా మరెక్కువగా రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడతారని ఆశిస్తూ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి. థ్యాంక్ యూ.